అండి అస్సలం వాలేకుం నానిమ్మ రెసిపీకి స్వాగతం అండి. ఈవేళ నేను మా టిఫిను పెసరట్టు వేస్తున్నానండి. ఇగో రాత్రి నానబెట్టాను పెసలు. ఇగో కొద్ది బియ్యం వేసి పెసలు నానబెట్టాను. ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకుందాం. ఇగో దాంట్లోకి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అల్లం అన్నీ వేసి మిక్సీ పెడతాను. ఇయ్యని కొద్దిగా పచ్చిమిరపకాయలు కసపిస్త పెట్టుకుందామండి, మెత్తగా కాకుండా. ఇప్పుడు మిక్స్ చేసుకొని తెచ్చుకుందాం. ఇది మిక్స్ అయిపోయిందండి. పచ్చిమిరపకాయలు, అల్లం, ఒక 2 ఎల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు వేసాను. ఇప్పుడు చూడండి, పెసలు వేసుకుందాం. రుబ్బుకొని తెచ్చుకుందాం. పెసరపప్పు పప్పు కాదండి, పెసలే. రాత్రి నానబెట్టానండి, బాగా నాని మిక్స్ చేసి తెచ్చానండి రుబ్బు. ఇదిగో ఇందులో వేసుకుందాం. దీనికి సరిపడగా సాల్ట్ వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకుందాం. మనం పొట్టుతో రుబ్బుకున్నాం అనుకో చాలా బాగుంటుందండి. దీంట్లో పొట్టుతో తింటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది, మన ఒంటికి కూడా బలమే. పప్పు కంట పెసలే మంచిదండి. ఏదన్నా పొట్టుతో తింటేనే మనకు బలం. ఏడుశనగ గుళ్ళు కూడా పొట్టుతో తింటేనే, చట్నీ చేసుకున్నా ఏం చేసుకున్నా పొట్టుతోటే తినాలి. కొద్దిగా వాటర్ వేసుకున్నాం. ఇందులో చక్కగా ఉంటే మరి కట్టలు రావు కదా. ఇప్పుడు పాన ఎడెక్కిందండి, కొంచెం ఆయిల్ వేసుకుందాం. దీనికి దోసపాన. ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి, ఇలాగ చుట్టూని. తిరిగేసుకుందామండి ఒకసారి. ఇదిగో మళ్ళీ ఒకసారి ఆయిల్ వేద్దాం. చుట్టూని బాగా కాలుతుంది. ఇప్పుడు తీసుకుందాం. ఇప్పుడు అయిపోయిందండి, వేసాను. ఇగో బాగా కాలినవి. ఫస్ట్ దోశ సరిగ్గా రాలేదు. మీకు పెసరట్టు దోశ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనుండి బెల్ ఐకాన్ నొక్కండి. మళ్ళీ మంచి రెసిపీతో కలుసుకుంటాను. అంతవరకు బాయ్ అండి. ఇంకో చూడండి, పెసరట్టు దోశలు